నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు బయలుదేరారు. మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఇక ధర్నాకు వెళ్లడానికి శుక్రవారం ఉదయం కామారెడ్డి బస్టాండ్ చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళ్తున్నామన్నారు. పోలీసులు తమను అరెస్టు చేయడం శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆఫీస్లో 2007 నుంచి ఆర్పీలుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేసినా మేము వాళ్ళు చెప్పిన సంఘాల బలోపేతం, సంఘాలకు లోన్లు ఇప్పించడం, సంఘాల పని చేస్తున్నాం. అక్కడ నుండి మున్సిపల్లో ఏ సర్వే వచ్చినా దాన్ని చేస్తున్నాం. సర్వేలు ప్రతి ఒక్క సర్వే, ఈ సర్వే చెప్పిన ప్రతి సర్వే సంఘాలకు వారధిగా మేము పనిచేస్తున్నాము. కుటుంబ సర్వే నుంచి స్టార్ట్ చేస్తే ధరణి సర్వే, కరోనా సర్వే, వ్యాక్సిన్ సర్వే, ప్రజాపాలన సర్వే, హరితహారము, వికలాంగుల ఒంటరి మహిళా సంఘాలు, నిరసరాయుల సర్వే, స్ట్రీట్ వెండర్ సర్వే, కిషోర బాలికల సర్వే, బడి బయట పిల్లల సర్వే చేస్తున్నాము. కొత్త సంఘాల ఏర్పాటు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గత ప్రభుత్వంలో ఈ సర్వేలన్నీ వేసి సక్సెస్ చేసినాము. అప్పుడు కూడా మేము కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ రిక్వెస్ట్గా మా వేతనాలు సరిపోతలేవు, మేము ఇంత పని చేస్తున్నాం, వేతనాలు సరిపోతలేవు, పెంచండి సార్ అని అంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి ఫస్ట్ 2000 చేసారు, తర్వాత 4000 చేసారు, ఇప్పుడు 6000 చేసారు. ఈ 6000 నుంచి మాకు జీతం సరిపోతలేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో సరుకులు కానీ ఏది కొనాలన్నా మాకు ఇంటి రెంటే ఒక 3000 నుంచి 10,000 దాకా ఉన్నది. ఆ రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము. ప్రతి నెల మాకు సాలరీ కూడా రాదు, నెల రాదు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా సంఘాల బలోపేతం చేయాలి, సంఘాల సర్వే చేయాలి. రీసెంట్గా వచ్చిన ప్రజాపాలనలో కూడా మేమందరం పాల్గొని ఆ సర్వే కూడా సక్సెస్ చేసినాము. ఇందిరా మహిళా క్యాంటీన్ శక్తి క్యాంటీన్ పెట్టియాలంటే ప్రతి ఒక్కరితో పెట్టించి అది సక్సెస్ చేసినాము. ప్రజాపాలనలో ఇందిరా మహిళా శక్తి దాంట్లో కాకుండా ఇప్పుడు మన సర్వే కుటుంబ సర్వే, బీసీ సర్వే కూడా మేమే చేసినాం. అది టీచర్ చేయాల్సిన పని మాతోనే చేసినాం. అయినా చేసినాం. మాకు ఇప్పటి వరకు గత 7 నెలల నుంచి వేతనాలు రాలేదు. ఆ రాకున్నా కానీ గడ్డు పరిస్థితిలో కూడా మేము సర్వేలు చేసుకుంటూ పోతూ ఈ ప్రభుత్వానికి విన్నతి పత్రాలు ఇస్తూ పోతున్నాం. ప్రతి మంత్రి గారికి, ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి వాళ్ళకు అసెంబ్లీలో మా గురించి మాట్లాడండి సార్ అని ప్రతి మంత్రి వాళ్లకు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు మా గురించి మాట్లాడిన నాదుడే లేరు. కాబట్టి మాకు జీతాలు లేవు. ఎట్లా బతకాలి మేము? మా పిల్లలు ఉన్నారు, పిల్లల చదువులు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లల్ని చదివిస్తున్నాం. మాకు అంత స్తోమత లేదు, ప్రైవేట్లో చదివించే అంత స్తోమత మాకు లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలే పిల్లలు చదువుతున్నారు. కానీ ఇల్లు గడవాలంటే మాకు జీతం రావాలి. కాబట్టి గత 7 నెలల నుంచి మాకు జీతాలు రాలేదు. ఆ జీతాల కోసం మాకు మున్సిపల్ నుంచి బాగా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ప్రతి సర్వే మున్సిపల్ చేసిన సర్వే కూడా మాతోనే చేపిస్తున్నారు. ఆ సర్వేలు ఎందుకు చేస్తున్నారంటే చేయాలని కూడా వేయండి అమ్మా, లేదంటే ఇంట్లో కూర్చోండి అని బెదిరిస్తున్నారు. మాకు మీ జాబులు వీకేస్తాం, మీరు అవసరం లేదని మాకు బెదిరించి మరీ పని చేపిస్తున్నారు. ఇది వెట్టి చాకరీ కిందనే అనుకుంటున్నాం. మేము చేయాల్సిన జాబ్ చార్ట్ అన్నది మాకు ఇంతవరకు రాలేదు. ఈ జాబ్ చార్ట్లో ఏ పని చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి అని ఉంటుంది. ఆ జాబ్ చార్ట్ కూడా మాకు ఇంతవరకు రాలేదు. అడ్డమైన చాకరీ మాతో చేపిస్తున్నారు. ఈ చాకరీల వల్ల సరే చాకరీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మాకు వేతనాలు 6,000 ఉన్నది. 6,000లో
ఎంతమంది బతుకుతారో ఆ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమనండి. చెప్తే మేము 6,000 మేము చేస్తాం. లేదు మాకు 15,000 నుంచి 25,000 వరకు సాలరీ కావాలని డిమాండ్ చేయడానికి ఈరోజు మెప్మా ఆఫీసు ఎండి ఆఫీసు ముట్టడి చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మా ఆర్పీలనందరినీ కూర్చోబెట్టడం జరిగింది. ప్రయాణికుల రద్దీ లేకుండా 8 రాత్రులు 7 పగలు నిరంతరాయంగా ప్రయాణించే మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఈ రైలును భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూరిజం మానిటర్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టూర్ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు జనవరి 19న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని రైల్వే స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్తుందన్నారు. ఈ రైలులో అతి చౌకగా ప్రయాణించి వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక తదితర పర్యాటక ప్రాంతాలను తిలకించవచ్చన్నారు. ఈ రైలులో 576 బెర్తులు, ఎకనామీ, స్టాండర్డ్స్, కంఫర్ట్ 3 రకాలుగా ఉంటాయని ఒక టికెట్ ₹635 ఉంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో ఐఆర్టీసీ టూరిజం ఎగ్జిక్యూటివ్ పవర్ సేంగర్, టూరిజం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్ బాబులు పాల్గొన్నారు. దర్శనం చేసుకుని ఆ నదీ స్నానాలను ఆచరించి రావడానికి వీలుగా మన సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సిటీసీ నుండి చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మహాకుంభ యాత్ర వచ్చేసి 7 రాత్రులు 8 పగళ్ళతో ఉంటుంది. దీంట్లో మొత్తం వచ్చేసి స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఇట్లుంటాయి అన్నమాట. మొత్తం 576 సీట్స్ ఉంటాయి. దీంట్లో ట్రైన్ రన్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ నదీ స్నానాలను ఆచరించి రావడానికి వీలుగా మన సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సిటీసీ నుండి చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మహాకుంభ యాత్ర వచ్చేసి 7 రాత్రులు 8 పగళ్ళతో ఉంటుంది. దీంట్లో మొత్తం వచ్చేసి స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఇట్లుంటాయి అన్నమాట. మొత్తం 576 సీట్స్ ఉంటాయి. దీంట్లో స్లీపర్ వచ్చేసి 320, థర్డ్ ఏసీ వచ్చేసి 206 అండ్ సెకండ్ ఏసీలో 50 సీట్లు మాత్రం ఉంటుంది. మన మహబూబాబాద్లో ఉన్నటువంటి ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మనకు దీంట్లో ఈ ట్రైను మన మహబూబాబాద్కి వచ్చేసరికి మధ్యాహ్నం మన సికింద్రాబాద్లో ప్రారంభమవుతుంది. మన మహబూబాబాద్కి వచ్చేసరికి 4 గంటలకు మన మహబూబాబాద్ చేరుకుంటుంది. ఈ యాత్ర ప్రారంభమవుతుంది. దీంట్లో మనం ముఖ్యంగా దర్శనీయ ప్రదేశాలైనటువంటి కాశీ, అయోధ్య, రామజన్మభూమి, దాంతోపాటు ప్రయాగ్రాజ్ ప్లేసులు కూడా కవర్ చేస్తాం. ఈ ప్యాకేజ్లో మనకి 22,000 ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఏమేమి ఉంటుందంటే టోటల్ జర్నీ మొత్తం కన్ఫర్మ్డ్ బెర్త్లతో ఫ్రీ ఉంటుంది. ఏదైతే బెర్త్ ఇస్తున్నారో వాళ్ళకు, దాంతోపాటు సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా దాదాపుగా లోవర్ బెర్త్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కొంతమంది ముందు వెనక ఇట్లా బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీలంతా కూడా ఒకటే దగ్గర మనం చూపించి ఒకటే దగ్గర జోడించి చేయడం జరుగుతుంది. బెర్తులన్నీ కూడా ఒక దగ్గరనే ఉంటాయి. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరికి విడివిడిగా ఉండడానికి ఏముండదు, అందరిది కూడా ఒక దగ్గరే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వంట దానిలోనే తయారు చేయడం జరుగుతుంది. మన తెలంగాణ వంట దానిలోనే తయారు చేయడం జరుగుతుంది. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఈ ప్యాకేజీలోనే ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు అన్నమాట. సో ఇట్లాంటి ఈ అవకాశాన్ని మన మహబూబాబాద్ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని ఇక్కడ బోర్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తారీఖు జనవరి 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఇక్కడ బోర్డింగ్ ఉంటుంది. కాబట్టి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రజానికాలందరూ కూడా ఈ యాత్రని సద్వినియోగపరచుకోండి. ఈ యాత్ర బుక్ చేసుకోవడం ఎలా అంటే మనకు www.irctc.com, ఇంకోసారి చెప్తున్నానండి, www.irctctourism.com అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ ప్యాకేజ్ని బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు
డైరెక్ట్ ఆఫీస్కి కాల్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ చూస్తుండగా లాటరీ యాడ్ కనబడటంతో లింక్ ను క్లిక్ చేశాడు బాధితుడు. ఇక 60 లక్షల నగదు 10 తులాల బంగారం లాటరీలో గెలుపొందాలని వాట్సాప్ కాల్ చేశారు సైబర్ కేటుగాలు. దీంతో ట్యాక్స్ల కోసం కొంత నమదును పంపాలంటూ నమ్మించారు సైబర్ కేటుగాలు. ఇక దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మి విడుదల వారీగా కలిపి ఆన్లైన్ అకౌంట్ ద్వారా 7,20,000 రూపాయలు చెల్లించాడు బాధితుడు. ఇక తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇక స్థానిక బిక్కనూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బిక్కనూరు పోలీసులు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతులకు బేడీలు. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబర్ పోలీసులు సమాచారం ఇచ్చిన జైలు అధికారులు. జైలు రికార్డులో ఈజీ నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలనగర్లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు జైలు సిబ్బంది. ఇక జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా, పొరపాటున జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం A2 సురేష్ జైల్లో వ్యవహరించిన తీరుతో మరింత అనుమానం పెరిగింది. ఇక 9 గంటల ప్రాంతంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడాడు సురేష్. ఇక ఏరియాకి గుండె నొప్పి ఉంది, లాయర్లు మీడియాకి సమాచారం ఇస్తే గంటలో బెయిల్ వస్తుందని ఫోన్లో సురేష్ చెప్పడంతో సురేష్ ఎవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక ఏరియా విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సెన్సిటివిటీ అది అన్నీ ఉండేది. జనరల్గా సైబరాబాద్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చీటర్స్ అవన్నీ కూడా ఇంతమంది ఉంటారు. సో దాంట్లో వాళ్ళు వచ్చిన దాంట్లో మరి ఈ జైలు వాళ్ళు మేము బ్రీఫ్ చేసామని చెప్తున్నారు. సో దాని మీద కూడా వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుద్ది. సో ఇక్కడ వరకు ఏంటంటే ఇటు సంగారెడ్డి పోలీసులు కానీ ఎస్పీ గారు కానీ ఇటు మన వికారాబాద్ ఎస్పీ గారికి కానీ తెలియదు. సో ఇది ఇక్కడికి బయటకు వచ్చేటడికే చాలామంది మీడియా అందరూ ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్గా జైలు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎట్లా ఎన్నోసార్లు పేషెంట్లు బయటకు వస్తూ ఉంటారు కదా, రోజు రొటీన్గా వస్తూ ఉంటారు. లేనిది ఇది ఒక్కసారి రావడం ఏంటి అని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే ఈ సురేష్ మోగమోని సురేష్ A2 అట్లా ఫస్ట్ నుంచి అతని చుట్టూ తిరిగింది కేసు. సో ఇటీవల కస్టడీ కూడా తీసుకున్నాం, ఎంక్వైరీ చేసాం. అతను వెరీ ఇండిఫరెంట్ యాటిట్యూడ్. సో అతను ఈరోజు ఉదయం ఫోన్ చేయడం జరిగింది. ఉదయం 9 ఆ ప్రాంతంలో జైల్లోంచి. అది కొద్దిగా ఎలవలేండి వాళ్ళకి, వాళ్ళ నామ్స్ ప్రకారం సంస్కరణ రిఫార్మ్స్. సో అది ఎవరికి చేశాడు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. సో అతను బయటికి వెళ్ళి ఇట్లా మీడియాని పిలవండి, అందరినీ సమాయత్తం చేయండి, అందరికీ చెప్పండి, లాయర్స్ కూడా చెప్పండి, త్వరగా బెయిల్ వచ్చేస్తుంది, గంటలో బెయిల్ వచ్చేస్తుంది.
అని చెప్పడం జరిగింది. అది రికార్డు కూడా అయింది. అది అంటే బెయిల్ కోసం ఆడిన నాటకం ఇదంతా అని కాదు, ఎంక్వైరీ చేస్తున్నాం. అట్లా అని కాదు కదా, మనం ఒక పేషెంట్ గురించి అంత ఇదిగా మాట్లాడొద్దు. హ్యుమానిటీ, మానవత్వం. మేము ఫస్ట్ నుంచి కూడా పోలీసులు, వికారాబాద్ పోలీసులు మేము కూడా ఆ జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఎవరి మీద ఎటువంటి ఎక్స్ట్రా ఫోర్స్ ఉపయోగించింది లేదు. ఓన్లీ లీగల్గానే. అది ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద అటాక్ జరిగింది కాబట్టి, సడన్గా జరిగింది కాబట్టి, వెల్ ప్లాన్డ్గా జరిగిందనే ఉద్దేశంతో మేము ఇమీడియట్గా అరెస్టులు చేయడం జరిగింది. కానీ అరెస్టులో చేసిన 35 మందిని మేము రిలీజ్ చేసేయడం జరిగింది జస్ట్ నిలబడినందుకు. సో వాళ్ళ బిహేవియర్ని బట్టి. సో మిగతా వాళ్ళని గట్టిగా మాట్లాడటం లేకపోతే గట్టిగా టార్చర్ చేయడం అసలు అది ఇట్స్ రూల్డ్ అవుట్. ఏదైతే వస్తున్నాయో రకరకాల పుకార్లు మీడియాలో వాటిల్లో వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారు, ఇట్స్ కంప్లీట్ రాంగ్. ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ చేశారో దాంట్లో అసలు వాళ్ళు ముద్దాయిలే లేరు. ముద్దాయిలు లేని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అదొక విషయం. కాబట్టి మేము ఫస్ట్ నుంచి రెస్టారెంట్గా ఉన్నాం. ఎందుకంటే రైతులకు సంబంధించిన విషయం. ఈవెన్ ఫస్ట్ శేఖర్ కేసు ఆర్బీ టాండాలో జరిగినప్పుడు కూడా అంత గట్టిగా వచ్చినా కూడా మేము చాలా రెస్టారెంట్ మెయింటైన్ చేసాం పోలీసు. సో ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు హ్యాండ్ కప్ ఇట్లా అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ వికారాబాద్ కానీ ఈవెన్ లోకల్ సంగారెడ్డి కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు కేసు. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు మనకు వీరిద్దరు పోలీసులు తెలియదు. సైబరాబాద్ పోలీసులు చాలా జనరల్గా ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకి జనరల్గా రిపోర్ట్లు పంపిస్తారు. వీళ్ళు మేము అడిగిన దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఆ రావడంతో వాళ్ళతో కలిపి పంపించాం. సో వాళ్ళు ఏదో బాలానగర్ కేసు అని పెట్టడం జరిగింది. సార్ మీరు చెప్పాను కదా సార్, ఈరోజు సీఎం గారు చాలా దాని మీద సీరియస్గా ఉన్నారు. హ్యాండ్ కప్స్ చేయటం అనేది కూడా సీరియస్ అవుతుంది. దాని మీద మీరు అట్లా విచారణ ఎంతవరకు వచ్చింది? అదే విచారణ కొనసాగుతుందా? నివేదిక కొనసాగుతుంది. హ్యాండ్ కప్స్ దాంట్లో ఫస్ట్ నుంచి మేము అదే చెప్తున్నాం కదా, చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము. లగచర్ల విషయంలో చాలా చాలా రిస్ట్రెంట్గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్స్ చేసిన మాట వాస్తవం, అది ఓపెన్గా తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు అసలు ఎట్లా రొటీన్గా జరిగిందా లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్గా నివేదిక మా వరకు మేము ఇస్తాము. ఇంటర్నల్ గా జైల్ డిపార్ట్మెంట్ కూడా అయిపోతాయి అండి రేపు. రైతుకు బీడీలు వేసిన కేసులో అధికారుల పైన అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమైనా చర్యలు ఉంటాయి? అదే మరి అప్పుడు ఇప్పుడు అది కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ అధికారులు పంపించడం. మీరు చెప్పిన యాంగిల్లో అదొక ఎంక్వైరీ సార్. తక్షణమే కనిపిస్తుంది కదా ఒక రైతుకి హ్యాండ్ కప్ చేసేవాడు, దాని మీద తక్షణ చర్యలు ఏమైనా ఉంటాయి? ఉంటే కేవలం గ్యారంటీగా ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళకు కూడా జనరల్ గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతులు కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వాళ్ళు. వికారాబాద్ నుంచి వచ్చింది అయితే గ్యారంటీగా మేము రైతు కాబట్టి అనే దాని మీద ఉంటుంది. సైబరాబాద్ అనేదానికి లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఒక ఎస్ఓపి ఉంటుంది వాళ్ళకి. ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను, S1, S2, S3 అని రకరకాల ఉంటాయి అన్నమాట. సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్ కి లగచర్ల రైతు అని తెలియదు, లగచర్ల కేసు అని లేదు, దాంట్లో అఫీషియల్ గా లగచర్ల కేసు అని లేదు, కేసు బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామండి. ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళం. బట్ ఎనీహౌ అది జరిగింది, చాలా అది వాస్తవం. డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు. అది సంగారెడ్డి కానీ ఇటు అన్ని తెలిసేది. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది, అది ఇంటెన్షనల్గా జరిగిందా జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిందా, ఏం జరిగింది అనేది దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్గా చేసి
డెఫినెట్లీ టేక్ యాక్షన్. అంటే దీని వెనుక కూడా ఏమైనా రాజకీయ కోణం ఉండే అవకాశం ఉంటుంది, మిస్కమ్యూనికేషన్ వెనుక కూడా అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన సురేష్ అంటేనే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎన్ని రకాలు చేస్తున్నాడు కలెక్టర్ గారు. మేము కలెక్టర్ గారు నల్గొండ జిల్లా కేతాపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాల విద్యార్థికి పాము కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టంగూరు మండలం ఐటిపాంల గ్రామానికి చెందిన నీలం సాయి గణేష్ అనే 5వ తరగతి విద్యార్థి మధ్యాహ్న సమయంలో బాత్రూమ్ కి వెళ్లి వస్తుండగా పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది. విద్యార్థికి మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే 10 రోజుల కిందట ఒక విద్యార్థికి పాము కాటు గురైన సంగతి మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల చుట్టూ దట్టమైన చెట్టు ఉండటంతో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అధికారులు స్పందించి ఇప్పటికైనా పాఠశాల చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలని విద్యార్థి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఫోటోస్ వీడియోస్ కావాలి అంటే బాబుని బయటికి తీసుకొని ఎంతసేపు అయినా ఫోటోస్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇంత అన్యాయం జరుగుతుంది. ప్రజలు గమనించండి. మేము న్యాయం కోసం వచ్చాం, రైతుల కోసం వచ్చాం, రైతుల కోసం పోరాడుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అన్యాయం ఎన్నాళ్ళు ఉండదు. తొక్కించి గేట్లు మూయించి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ప్రజల తప్పు పోరాటానికి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా రామపాదకలు పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామివారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చెలంకూరి సుబ్బయ్య తాత కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్తిపాడు పురోహితులు సుబ్రహ్మణ్య శర్మ దగ్గరుండి కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ టీం మెంబర్స్ మదినె నూకరాజు, నేతి శ్రీనివాస్, వీరవాడ నారాయణరావు టీం, పుప్పాల వెంకటరమణ, గనాల గంగాధర్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
త్రిమూర్తయే నమః మంజిత ఓం త్రివిక్రమాయ నమః పుణ్యచారిత్ర కీర్తనాయ నమః ఓం త్రిలోకరక్షకాయ నమః ఓం ధన్వినే నమః ఓం దండకారణ్యకర్తనాయ నమః పితృభక్తాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః దళనాయ నమః ఓం తాటకాంతకాయ నమః ఓం వేదాంతసారాయ ఓం ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హర కోదండ ఖండనాయ నమః ఓం శ్రీ రామాయ నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం అలాగే మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలు పెట్టి వారి ద్వారా ఈ క్రాప్ చేసి అంటే పండించేటువంటి ప్రతి పంటకి ఒక వివరాలు, అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేటువంటి విధానాలు, అలాగే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి, అలాగే పంట బీమా పథకం, ఉచిత పంట బీమా పథకాన్ని గత ప్రభుత్వం కొనసాగితే నేటి ప్రభుత్వం అది మొత్తాన్ని కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా కేంద్రాలు అసలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. నేను మీ ద్వారా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, రైతుకి వెన్నుముకని చెప్పుకునేటువంటి మీరు రైతుని నడ్డి విడిచి రైతుని రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితిలోకి తయారయ్యారు. మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో మా పార్టీ ఉండదు. ఖచ్చితంగా రైతులకు మద్దతుగా నిలబడతాం. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని హక్కుల్ని మేము పోరాడి సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. Multiple updates. Keep watching Stravia TV.